హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను ఈరోజు ఈ కథ చెప్పడానికి ముఖ్య కారణం, ఈ జనరేషన్లో మనలో చాలామందిలో అంటే ఒక 100 మందిలో 80 మంది దాకా ఈ మనోవేదంతోనే బాధపడుతూ ఉన్నారు. అవునా కాదా? అలాంటి వాళ్ళు అలాగే డిప్రెషన్లో కూడా వెళ్ళిపోతున్నారు. అలా మనోవ్యాధితో బాధపడకుండా వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలోనే పరిష్కారం ఉంటుందని తెలుసుకోవాలని కథ చెప్పడం జరుగుతుంది. మరి ఆ కథ ఏంటో చూద్దామా? అమరావతిలో ఇంద్ర అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతను చాలా మంచివాడు. అతనేమో తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మేవాడు. ఇంద్ర జీవితం మొదట్లో ఒక చిన్న వ్యాపారంతో మొదలైనా అతి కొద్ది రోజుల్లోనే ఒక పెద్ద వ్యాపారిగా మారాడు. కథ అలా ఉండగా అనుకోకుండా వచ్చిన అదృష్టం అనుకోకుండానే పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టింది ఇంద్రాకి. ఇంద్ర వచ్చిన నష్టాన్ని భరించలేక ఆ నష్టాన్ని పూడ్చడానికి తన ఇంట్లో ఉన్న విలువైన సామాన్లు, ఇంద్రాకున్న కొంత పొలాన్ని అమ్మేశాడు. ఇహ ఇంద్రాకు మిగిలింది ఇల్లు, ఒక చిన్న దుకాణం మాత్రమే. ఇంత బాగా సాగే వ్యాపారం ఇలా నష్టం రావడం ఏంటి అని ఆలోచించుకుంటూ ఇంద్ర మంచాన పడ్డాడు. మనోవేదనకు మందు లేదన్నట్టు డాక్టర్లు తేల్చి చెప్పేశారు. ఇంద్రాకున్న మనోవ్యాధి తగ్గితే గానీ అతని శరీరానికి ఏ మందు పనిచేసేలా లేదని. మంచాన పడిన ఇంద్ర దృష్టి ఒకరోజు అక్కడే ఇసుకలో ఆడుకుంటున్న తన చిన్న కొడుకు మీద పడింది. ఆ పిల్లోడు ఇసుకలో గూళ్ళు కట్టుకుని ఆడుకుంటూ ఉండగా ఆ పిల్లవాడి దగ్గరికి ఒక గండిచీమ వచ్చింది. ఆ పిల్లవాడు ఓ గుప్పెడు ఇసుకని తీసుకుని గండిచీమ మీద వేశాడు. ఇదంతా చూస్తున్న ఇంద్రాకి చాలా కోపం వచ్చింది. కానీ చూస్తుండగానే ఇంతలో చీమ ఇసుక నుండి బయటకు వచ్చేసింది. ఆ పిల్లాడు బయటకొచ్చిన చీమ మీద మరో గుప్పెడి ఇసుకను పోశాడు. ఇంద్రాకి మళ్ళీ కోపం వచ్చింది. గట్టిగా కేక వేద్దాం అనుకున్నాడు కానీ కేక వేయలేని పరిస్థితి. అతనికి నీరసం మరి. అలా చూస్తుండగా చీమ మళ్ళీ బయటకు వచ్చింది. అలా పిల్లవాడు ఎన్నిసార్లు చీమ మీద ఇసుక పోసినా కూడా ఆ చీమ తప్పించుకుని బయటకు వచ్చేస్తుంది. ఇక పిల్లవాడికి విసుగనిపించి చీమ మీద విసుక పోయడం మానేసి తన ఆటను తాను ఆడుకుంటున్నాడు. ఇంతలో చీమ తన దారిన తాను వెళ్ళిపోయింది. తన మీద మోయలేని భారం పడినా కూడా కృంగిపోకుండా తిరిగి బయటకు వచ్చింది చీమ. ఇలా వెంటనే జరిగినా తన ప్రయత్నాన్ని మటుకు విరమించుకోలేదు చీమ. తన నమ్మకాన్ని కోల్పోలేదు. మరి వ్యాపారంలో లాభనష్టాలు అనేవి సహజం కదా. అలాంటప్పుడు నేనెందుకు భయపడాలి? మరోసారి ప్రయత్నిస్తే లాభాలు వస్తాయి కదా. మరోసారి ప్రయత్నిస్తే తప్పేముంది అని తన మనసులో తాను అనుకుంటూ నిదానంగా కోలుకుని మళ్ళీ కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు ఇంద్ర. త్వరిత కాలంలోనే వ్యాపారంలో స్వల్ప లాభాన్ని కూడా కళ్ళచూశాడు ఇంద్ర. ఈసారి గత వ్యాపారంలో చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. కొన్ని నెలలకే వ్యాపారంలో భారీ లాభాలు కూడా మొదలయ్యాయి. దాంతో ఇంద్ర తన వ్యాపారాన్ని నలుమూలలకు విస్తరింపచేశాడు. ఇప్పుడు ఇంద్ర ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి గతంలో కంటే ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. ఇప్పుడు ఇంద్రకు డాక్టర్లతో పనేముంది చెప్పండి? కాబట్టి మనోవేదనకు మందు ఎక్కడో ఉండదు, మన దగ్గరే ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా మనసును జల్లెడ పట్టి చూస్తే కనిపిస్తుంది. ఏమంటారు? కాదంటారా? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.